దేవుడు ఉన్నాడా లేడా అని అడిగితే ఖచ్చితంగా నేనే సమాధానం చెప్పలేను. కానీ ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందనే నమ్మకం. ఆ శక్తి ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం అన్ని మతాలని గౌరవిద్దాం, అన్ని దేవుళ్ళని నమ్ముదాం. జై హింద్. ఏమైంది? పట్టకపోతే వెనకరా మళ్ళీ దశ రష్ తక్కువ ట్రై చేసుకుందా, రష్ తక్కువ ట్రై చేసుకుందా, ట్రై చేద్దాం. జారుతున్నది. హలో గాయస్ అందరికీ. ఎక్కడి నుంచి మొదలు పెడదాం చెప్పండి? ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఇక్కడి నుంచి మొదలు పెడదాం. కాక బల చేస్తున్నాడు కదా డ్యాన్స్. ఓకే గాయస్, విషయంలోకి వద్దాం. వీకెండ్లో భాగంగా నేను మా ఫ్యామిలీ ఒక 20 మెంబర్స్ కలిసి చెరువుగట్టు అనే గ్రామానికి రావడం జరిగింది. నేను ఈ ప్రాంతానికి చాలాసార్లు వచ్చాను, కానీ ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఈ వీడియోలో ఈ గుడి యొక్క ప్రాధాన్యత, విశిష్టత మరియు ఈ ప్రాంతం ఎలా ఏర్పడింది, ఎక్కడుంది అని తెలియజేయడానికి. గాయ్స్, దేవుడు ఉన్నాడా లేడా పక్కన పెడదాం, ఎవరి నమ్మకం వారిది. కానీ ఒక్కటి ఆలోచించండి, ఇంత పెద్ద భూమిపై ఎన్నో రకాలైన జంతువులు, మనుషులకు అంతు చిక్కని అంతరిక్షం, సైన్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి కదా? ఏదో శక్తి ఉంది, అది తర్వాత ఆలోచిద్దాం. అయితే ఈ ఆలయం ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, నార్కట్పల్లి మండలం, చెరువుగట్టు అనే గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరాలయంగా పిలువబడుతుంది. ఈ గుడికి ఉన్న చరిత్ర చాలా ప్రత్యేకమైనది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఐహయ వంశానికి చెందిన కార్తివీర్యార్జున అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఒకరోజు వేట కోసం తన సైన్యంతో కలిసి అడవిలోకి బయలుదేరుతాడు. వారు అడవిలో విశ్రాంతి లేకుండా వేటాడడంతో తన సైన్యం ఇంకా చక్రవర్తి అలసటకు గురవుతారు. అయితే అక్కడే దగ్గరలో ఉన్న జమదగ్ని అనే మహర్షి దగ్గరికి ఈ చక్రవర్తి చేరుకోవడం జరుగుతుంది. అయితే తమ సైన్యానికి తగిన ఆహారం, నీరు ఇక్కడ లభిస్తుందా అని మహర్షితో చక్రవర్తి అంటాడు. దానికి గాను మహర్షి తన దగ్గర ఉన్న ఒక పవిత్రమైన ఆవు సహాయంతో వాళ్ళందరికీ తగినంత నీరు, ఆహారాన్ని ప్రత్యక్షం చేస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తివీర్యార్జునుడు, విచిత్రంగా ఉంది, ఇలాంటి ఆవు నాకు కావాలి అని మహర్షిని కోరతాడు. దానికి గాను మహర్షి నిరాకరించడంతో కార్తివీర్యార్జునుడు మహర్షి యొక్క తలను నరికి ఆ ఆవును తీసుకువెళ్ళిన తర్వాత పరశురాముడు ఈ విషయం తెలుసుకుని కార్తివీర్యార్జునుడిపై యుద్ధానికి వెళ్ళి అతన్ని అంతం చేస్తాడు. అలాగే వారి వంశాన్ని మొత్తం 21 సార్లు భూమి చుట్టూ తిరిగి అంతం చేయడం జరుగుతుంది. తరువాత పరశురాముడు తను చేసిన పాపాలకు పరిహారంగా దేశంలో అన్ని మూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. శివుని యొక్క ప్రత్యక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పరశురాముడు. అయితే అలా నిర్మించిన శివలింగాలలో 108వ శివలింగం చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వరాలయంగా ఏర్పడింది. అయితే ఈ ప్రాంతంలో పరశురాముడు శివుని కోసం ఎన్నో రోజులు మరియు సంవత్సరాలు తపస్సు చేసిన ప్రత్యక్షం కాకపోవడంతో పరశురాముడు కోపంతో శివలింగంపై గొడ్డలితో ఒక దెబ్బని వేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. అయ్యి పరశురామ, ఇన్నాళ్ళ నీ తపస్సుకు మెచ్చితి,
నువ్వు తపస్సు చేసిన ఈ ప్రాంతం చాలా ప్రత్యేకమైన క్షేత్రంగా వెదజల్లుతుంది. కలియుగం అంతం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. పరశురామ, నీ పాపాలు పోవాలంటే ఇక్కడ 3 బండరాల నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణం నుంచి నువ్వు బయటికి వెళ్ళు. పాపం చేస్తే అందులో ఇరుక్కుపోతావు, చెయ్యకపోతే అందులో నుంచి బయటికి వస్తావు అని చెప్తాడు శివుడు. ఇప్పుడు మీరు వీడియోలో చూసేది ఆ మిస్టరీతో కూడిన హిస్టరీని. ఆ ప్రాంతం ఈ ప్రాంతమే. ఆ 3 బండరాల ఏర్పాటు మధ్యలో నుంచి వెళ్తే చేసిన పాపాలు పోతాయని ఇక్కడి వారి నమ్మకం. శివరాత్రి మరియు అమావాస్య రోజుల్లో ఇక్కడ చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఉండి మగ్గిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మనస్సుని ప్రశాంతంగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా వీలుంటే ట్రై చేయండి. ఏమైంది? మన కేటగిరీ ఓ పవన్ ఊగిరే పోతుంది కనకించి పోతుంది. నువ్వు పోతావు భయపడతా. ఏమైంది? పట్టకపోతే వెనకరా మళ్ళీ దశ రష్ తక్కువ ట్రై చేసుకుందా. ఎంతమంది రాలి ట్రై చేద్దాం మనం. జారుతుంది. అబ్బా బయటికి అయితే వెళ్ళాం. బిర్యానీ కావాలి. ఫ్రెండ్స్, వీడియోలో నవ్వుతున్నాం కదా అని తప్పుగా అనుకోవద్దు. మనం ఎలా ఉన్నా మనసులో భక్తి ఉంటే ఆ దేవుని యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. అయితే ఆ తరువాత కథలో ఏమైందో తెలుసుకుందాం. ఆ తరువాత పరశురాముడు కూడా శివుడిలో ఆత్మలింగంగా విలీనమైపోతాడంట. అయితే పరశురాముడు తన గాండ్రగొడ్డలితో శివలింగంపై కొట్టిన గుర్తులని జడలుగా చెప్పుకుంటారు. అందుకే ఈ ఆలయానికి శ్రీ జడల రామలింగేశ్వరాలయంగా పేరు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క ప్రత్యేకత అండ్ హిస్టరీ మిస్టరీ. ఈ గుడి యొక్క పూర్తి ఎత్తు నుంచి చూస్తే ఈ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. మీరు వీడియోలో చూడొచ్చు ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకొకటి, ఈ గుడి ముసుగులో చాలామంది దొంగ స్వాములు, పైసా దోపిడీదారులు ఉన్నారు. వారి దగ్గర మోసపోవద్దు. ఇంకొకటి, గుడి అభివృద్ధి కోసం గుడి మధ్యలో ఒక హుండీ పెట్టి భక్తులను అందులో విరాళంగా వేయమని చెప్తే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చుకుంటూ పోవాలంటే చాలా కష్టం. గుడి భక్తులు భక్తితో వస్తారు కానీ డబ్బుతో కాదు.
అని ఆ యాజమాన్యం గ్రహిస్తే బాగుంటుంది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ మీకు రావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహు అనే ప్రపంచము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలకి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.